లేదన్నారు కానీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దాని మీద ఆలోచన చేయాలి. ఎక్కడ ఎన్డీఏ, ఇక్కడ ఎన్డీఏ. సో 2 ఇంజన్లు ఉన్నాయి. ఈ 2 ఇంజన్లతోటి దీన్ని అడ్రస్ చేస్తారా, లేకపోతే అదనంగా కొత్త ఇంజన్ సృష్టిస్తారా స్టీల్ ప్లాంట్ కోసం? ఈ అంశాల మీద బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు సిహెచ్ కృష్ణాంజనేయులు గారు, పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే కృష్ణాంజనేయులు గారు. అలాగే రామ్ కుమార్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే రామ్ కుమార్ గారు. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్తే వెంకటేశ్వర రెడ్డి గారు. అలాగే వివేక్ బాబు గారు, జనసేన అధికార ప్రతినిధి. నమస్తే వివేక్ బాబు గారు. సో కృష్ణాంజనేయులు గారు, ఈసారి చూసారా 4th టైం సీఎం అయిన తర్వాత కంప్లీట్ 360 degrees చేంజ్ ఓవర్ కనిపిస్తుంది ముఖ్యమంత్రి గారిలో. ఆయన ఖచ్చితంగా ఒక డెలివరబుల్ అనే అంశం మీద మాట్లాడుతున్నాడు వాళ్ళ ఎంపీలతోటి. ఎందుకంటే దిస్ ఈజ్ హై టైం ఫర్ హిమ్. చరిత్రలో నిలిచిపోవాలి. ఒక వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఒకప్పుడు అమరావతిని రాజధానిగా చేసుకుని ఎలా నిలిచిపోయారో ఒక చంద్రబాబు నాయుడు గారు అలా నిలిచిపోవాలి. ఇది ఆయన ముందున్న గోల్. జనం కోసం ఏదైనా చేయాలన్న తపన. ఎంపీలందరినీ స్కూల్ పిల్లల మాదిరి ఇలా హోంవర్క్ ఇచ్చి చేయిస్తున్నారు అనే ఒక ఆలోచన వచ్చిందంటేనే ఆయన ఫ్రేమ్వర్క్ ఎంత గట్టిదో మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. చంద్రబాబు నాయుడు ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆయన ముందు ఉన్నటువంటి హడ్డీల్స్, సవాళ్ళు ఏమిటి అని అంటే, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో 2వసారి ఏర్పడింది. ఎన్డీఏ ప్రభుత్వం 2వసారి. మొదటిసారి వచ్చినటువంటి చేదు అనుభవాలు, జరిగినటువంటి నష్టాలు ఈసారి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత, అలాంటి జాగ్రత్త చంద్రబాబు నాయుడు దగ్గర కనపడుతుంది. మొదటిసారి ఏం జరిగింది? అమరావతి, పోలవరము, రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది, నరేంద్ర మోడీ మోసం చేశాడు, ఆంధ్రప్రదేశ్ని దగా చేశారు అని ఆ రోజున కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్తగా కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి పూర్తి సహకారాన్ని పొందటం కోసం ప్రయత్నాలని చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే మొన్న సూపర్ 6 హామీలు ఇచ్చారో, సంక్షేమ పథకాలు కానివ్వండి, దానికి అదనంగా రాజధాని, నిలిచిపోయినటువంటి రాజధాని అమరావతి, పోలవరాన్ని పూర్తి చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు, మిగతా అంశాలు ఏదైనా సరే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా సాధ్యమయ్యే పని కాదు. మరి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందా లేదనేది మనం భవిష్యత్తులో చూద్దాం. ప్రపోజల్స్ అయితే మొన్న చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా కేంద్ర మంత్రి అమిత్ షా, మిగతా మంత్రులందరినీ కూడా కలిసి మనకు రాష్ట్రానికి కావాల్సినటువంటి కీలకమైనటువంటి ప్రతిపాదనలన్నీ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంచారు. అయితే మరి వాటిని ఫాలోఅప్ చేసేటువంటి బాధ్యత ఎవరిది? అందుకనే మీరు చెప్పినట్టుగా ఇందాక ఎంపీలకు సంబంధించినటువంటి ఒక కీలక బాధ్యతనే వాళ్ళకి అప్పచెప్పారు. ఎందుకోసమనంటే లావు కృష్ణదేవరాయలు ఆయన మంచి చదువుకున్నటువంటి వారు, ఇప్పుడు 2వసారి ఎంపీ అయ్యారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీని లీడ్ చేస్తున్నటువంటి రామ్మోహన్ నాయుడు ఉన్నారు, అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖరు, వీళ్ళందరూ ఈ 16 మంది ఎంపీలు ఎప్పటికప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రపోజల్స్ ఉన్నాయో ఈ ప్రపోజల్స్ విషయంలో అవి త్వరితగతిన ఫలప్రదమయ్యేటట్టుగా, ఫలితాలు వచ్చే దిశగా వాళ్ళు ఒక ప్రయత్నం చేయాల్సినటువంటి దాని మీద ఒక అసైన్మెంట్ అయితే చంద్రబాబు నాయుడు ఇచ్చారు. నాకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు చాలా పగడ్బందీగా ప్రణాళికతో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మనకు రావాల్సినటువంటి ప్రతిదీ కూడా, అది చట్టబద్ధంగా రావాల్సినటువంటి విభజన హామీలు కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు నేషనల్ హైవేస్కు సంబంధించినటువంటి ఒక 8 హైవేస్ సంబంధించినటువంటి ప్రపోజల్స్ ఉన్నాయి. అదేవిధంగా అమరావతికి సంబంధించినటువంటి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి దాని మీద కేంద్ర ప్రభుత్వం నుంచే సహకారం వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా పోలవరానికి సంబంధించినటువంటి కూడా సానుకూలమైనటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కనపడుతుంది. మనకు కావాల్సింది ఏంటంటే పోలవరం విషయంలో స్పష్టంగా పునరావాస ప్యాకేజీకి సంబంధించినటువంటి విషయంలో మాత్రమే ఒక విధానపరమైనటువంటి ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి. అది ఎప్పుడు వస్తుంది అనేటువంటి దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతో మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా గతంలో ఉండేటువంటి పరిస్థితి ఇప్పుడు అవుతుందని నేను అనుకోను. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి నరేంద్ర మోడీ, ఈ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వ తీరు, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 21 మంది ఎంపీల మీద మాత్రమే ఆధారపడి 3వసారి ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్నారు నరేంద్ర మోడీ.
ఈ విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశం, నరేంద్ర మోడీకి ఇచ్చినటువంటి అవకాశం, ఎన్డీఏ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి అవకాశం. కాబట్టి ఇప్పటికైనా అన్యాయం చేయకుండా రావాల్సినటువంటి చట్టబద్ధంగా రావాల్సినటువంటి న్యాయబద్ధంగా చేయాల్సినటువంటి సహకారం మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుందని ఇంకొక మెలిక, అది పాజిటివ్ వైబ్. ఇంకొక మెలిక ఏంటంటే నిన్న కుమారస్వామి గారు మాట్లాడుతూ క్లారిటీ కన్నా కూడా ఎక్కువ కన్ఫ్యూజన్ని మన ఆంధ్రప్రదేశ్ వాసులకు అనుగ్రహించి వెళ్ళిపోయారు. ఆయన ఏమంటాడు, ఆయన స్టీల్ ప్లాంట్ మూతపడదు, ఆందోళన అవసరం లేదు. సరే, ఎవరు ఆందోళన నడుస్తుంది చెప్పలా. రెండోది 100% ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ కొనసాగుతుంది. పోనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏమన్నా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుందా చెప్పలా. అక్కడ ఆవిడ మనకి కంట్లో నలుసులాగా అడ్డుపడే ఒక ఆవిడ ఉన్నారు అక్కడ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ఆంధ్రప్రదేశ్ అనగానే ఎలర్ట్ అయిపోతారు ఆవిడ. ఒక్క రూపాయి ఆంధ్రప్రదేశ్ కలగకుండా ఎలా చూడాలి, ఆ మిషన్ మీద ఉంటారు ఆవిడ. సో దాని మీద ఈయనకి ఇన్పుట్స్ లేవు, ఆ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇదేదో ఇలాగా అక్కడ అడ్డుపడుతున్నారని డెక్కన్ రానికల్లో వార్త రాగానే వెళ్ళి దాని మీద మూకుమ్మడిగా దాడి చేశారు. అదొక అరాచకం.